రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ పడిపోయిన లోకములోని దేవుని కొరకు జీవించటం ఎలా, ఆయన రాజ్యము ఎలా కట్టగలుగుతాం, కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా అనిపించిందా, పరిస్థితుల్ని చూసి, జరుగుతున్న పరిణామములు చూసి, నేను బహుశా రాంగ్ ప్లేస్లో పుట్టానేమో, రాంగ్ ప్లేస్లో ఉన్నానేమో? ఎప్పుడైనా అలాంటి ఆలోచన కలిగిందా? ఐ డోంట్ ఫిట్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో నాకు చోటు లేదు అన్నిసార్లు మనకు అనిపిస్తుంది. ఐ డోంట్ ఫిట్. ఎందుకంటే మన ఆలోచనలు, మన పద్ధతులు, మన తీరు ఈ లోకంలో ఉన్న వారికి చాలా భిన్నముగా, సమ్టైమ్స్ వీ ఫీల్ వీఆర్ అన్ఫిట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూలోకంలో అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి ప్రభా ఇంత జరుగుతున్నది, అసలు ఏంటి, మాకైతే మనశ్శాంతి లేదు, మేము అసలు ఈ లోకంలో ఒకవారిగా మేము ఫీల్ అవ్వటం లేదని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? పరిస్థితులను చూసి కొన్నిసార్లు భయం వేస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచనలు వస్తాయా, రావా? మీకు వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? దేవుడు మనలో ఒక కార్యము జరిగించి, మన పౌరసత్వము భూ సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది అని ఎప్పుడైతే ఆ ముద్ర మనలో వేసాడో, అందుకని ఈ లోకములో ఉంటుండగా చాలా ఇన్కన్వీనియంట్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం, చాలా ఇబ్బందికరంగా మనము ఫీల్ అవుతూ ఉంటాం. చూద్దాం నాన్న, వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఏమంటాడు చూడు. ఎక్కడ చూసినా అందరూ రాజీ పడటమే, కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా. సో ఏంటిది? ఇది మన ఇల్లు, ఇది మన స్థలము, మన పౌరసత్వం ఎక్కడుంది? అందుకనే ఏదో ఒక రకమైన ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఈ భూలోకములో మనం ఉన్నంతసేపు ఏదో ఒక విధంగా మనకి శోధన కలుగుతూ ఉంటుంది. ఏదో ఒక రకమైన ఒక కష్టమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన పౌరసత్వం ఆల్రెడీ వీ హ్యావ్ బికమ్ సిటిజన్స్. ఇప్పుడు రాయబారి అంటే ఏమిటో తెలుసా? రాయబారి అంటే తెలుసా? అంబాసిడర్. ఏం చేస్తాడు ఒక అంబాసిడరు? హీ రిప్రజెంట్స్ హిజ్ కంట్రీ. ఇప్పుడు భారతదేశంలో మనకి ఎన్నో కాన్సులేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అమెరికా దేశానికి వెళ్ళాలనుకోండి, మనం అమెరికా కాన్సులేట్కి వెళ్ళి అక్కడ వారి దేశానికి చెందిన పద్ధతులన్నీ తెలుసుకొని వారికి అనుకూలంగా మనము వ్యవహరిస్తే అప్పుడు మనకి ఏం చేస్తారు? వారి దేశంలో వెళ్ళటానికి ఒక స్టాంప్ ఇస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ దేశంలో వచ్చినంత మాత్రాన, ఈ దేశములో వారు కాన్సులేట్ పెట్టినంత మాత్రాన ఈ దేశములో ఉన్న మనుషులు, పద్ధతులు, ఆచారాలు వారు ఆచరించరు. సో ఎక్కడున్నా కూడా వారు దేశానికి సంబంధించిన ఆ యొక్క విలువలతోనే వారు ఈ దేశములో కూడా ఏం చేస్తారు? నడుచుతూ ముందుకు వెళుతూ ఉంటారు. సో మనం ఈ లోకములో ఉన్నా కూడా మన పౌరసత్వం ఎక్కడ? సో మనము ఆ విలువలు కలిగే ఈ పడిపోయిన లోకములో కూడా రాయబారులుగానే దేవుని కొరకు మనము జీవించాలి. ఇది ప్రాముఖ్యమైనది. అసలు ఏమిటి దేవుని రాజ్యము కోసము జీవించటము అనే విషయాలు ఈరోజు కొన్ని మనం అడుగుదాం. ప్రభువా, మా యొక్క హృదయములు, చెప్పండి, మా హృదయములు తెరువుదేవా, ముందు నీ నీతిని, నీ రాజ్యముని వెతికే కృప మాకు అనుగ్రహించుము. సో మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ భూలోకంలో మనం దేనిని వెతకమన్నాడు? ముందు దేనిని వెతకమన్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యం. అంటే ఏమిటి? దేవుని రాజ్యం అంటూ ఒకటి ఉన్నది, అపవాది రాజ్యం అంటూ ఒకటి ఉన్నదా లేదా? ఒక మంచి రాజు ఉన్నాడు అనుకోండి,
చక్కగా పరిపాలన చేస్తున్నాడు, న్యాయంగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఆ రాజుకి వ్యతిరేకంగా ఒక గుంపు లెగుస్తుంది. ఆ రాజు అన్నీ న్యాయంగా చేస్తున్నాడు, మాకు కష్టమవుతుందని, ఈ నీతి మా వల్ల కాదని ఒక జనాంగము లేచి ఆ రాజుని అణిచివేయటానికి చూస్తున్నది. కానీ మనము కొంతమంది ఆ రాజు పక్షమున నిలబడుతున్నాం. అదే జరుగుతుంది. ఒకవైపు అపవాది రాజ్యం ఉన్నది, ఒకవైపు దేవుని. ఈ పోరాటం మనం బ్రతుకు దినములంతయు ఉంటాయమ్మా. దేవుని రాజ్యములో బ్రతుకుతున్న మనకు, అపవాది రాజ్యములో ఉన్న వారికి ఎల్లప్పుడూ యుద్ధము జరుగుతూనే ఉంటుంది. అందుకనే మనకి బ్రతుకు దినములంతయు మనశ్శాంతి లేకుండా కొన్నిసార్లు మనం బ్రతుకుతాం, సమాధానము లేకుండా మనం బ్రతుకుతున్నాం. పోరాటం. అందుకనే దేవుడు అన్నాడు, మనము భూ సంబంధమైన వాటితో కాదు, పరలోక సంబంధములో ఉన్న దుష్ట సమూహములతో, చీకటి సమూహములతో మనము పోరాడుచున్నాము అన్నాడు. చూడండి దేవుని ఉద్దేశం ఏమిటి. ఆదికాండానికి వెళ్ళిన. విల్ స్టార్ట్ విత్ జెనసిస్, మై ఫేవరెట్. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. మన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇక్కడ ఏమన్నాడో తెలుసా? దేవుడు అన్నిటినీ సృష్టించి ఎవరికి ఇచ్చాడు? మానవాళికి ఇచ్చాడు. God created the world good and entrusted it to humanity to rule under. ఆయన అధికారము కింద మనము పనిచేసి ఈ భూమిని ఏలటుకు దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఆ ఏలే కృప మనము పోగొట్టుకున్నాం. ఎప్పుడైతే పాపము లోకములోకి వచ్చిందో ఆధిక్యతను, అందుకనే ఎందరైతే దేవుణ్ణి అంగీకరించారో ఆయన కుమారులగుటకు ఆయన అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. ఫర్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్. మళ్ళీ ఏ అధికారం అయితే మనము కోల్పోయామో మరలా అదే అధికారము కుమారులుగా దేవుడు మనకి తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? పుచ్చుకునే వారిలా ఉండాలి, ఇచ్చేవారిలా ఉండాలా? తలగా ఉండాలా, తోకగా ఉండాలా? కానీ మనం ఎలా బతుకుతున్నాము? తోకగానే. కానీ ఈరోజు అడుగుదాం, ప్రభువా మమ్మల్ని తిరిగి తలగాను పై చేయగాను అప్పు ఇచ్చువారుగాను మీరు మార్చునుగాక. ఏ ఆధిక్యత అయితే మేము కోల్పోయామో, అపవాది చేత ఎక్కడైతే మేము ఓడిపోయామో అక్కడే మీరు మాకు విజయముని అనుగ్రహించునుగాక. ఆమెన్. నా ఆశ ఏమిటంటే మీరందరూ ఏలేవారిగా మారునుగాక. హల్లెలూయా. గొప్ప ఆధిక్యత కలిగి ఉండాలి మీరు. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపము చేసి పడిపోయారో అప్పుడు నుండి ఈ పడిపోయిన స్థితిలోనే మనము బ్రతుకుతూ వస్తున్నాం. తరతరాలు ఇదే పాపములో కొనసాగుతున్నది. ఒకసారి లూకా సువార్తకు వెళ్ళండి, 4వ అధ్యాయము 6వ వచనము చూడండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. చూసావా ఏమిటంట? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల ఈ అధికారమంతయు ఎవరిచ్చారు? అధికారము ఎవరిచ్చారు? అపవాదికి. మనం ఇచ్చాము. ఏ ఆధిక్యత దేవుడు మనకిచ్చాడో ఎంత దౌర్భాగ్యం అంటే అదే అధికారము మనం అపవాది చేతికి అప్పగిచ్చి ఆయన కింద బ్రతకటానికి మనం అంగీకరించినందుకు నిజంగా దౌర్భాగ్యులము. మనం దేవుడు అధికారము కింద బ్రతికి మనం ఏలి అభివృద్ధి చెంది ఫలించేవారుగా ఉండాలే కానీ మనం ఏం చేసామో తెలుసా? రారా బాబు, తీసుకోరా బాబు నా అధికారము, నన్ను ఏలురా అన్నట్టుగా వాడికి అన్నీ ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? మనం ఓట్లేస్తాము. ఏం చేస్తాము? వాడు మంచోడైతే మనకి మేలు జరుగుతుంది. మనం ఎంచుకున్నవాడు మంచోడు కాకపోతే వాడు మన నెత్తి మీద
నువ్వు ఏమి అడిగినా కూడా వాడు చేసే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయ్యున్న ఆ, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఆ. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలగజేసెను. ఏమంటుంది? క్లాష్ ఆఫ్ కింగ్డమ్స్, 2 రాజ్యముల మధ్య ఏం జరుగుతుంది? యుద్ధము జరుగుతుంది. నాకు చాలా ఇష్టమైన వాక్యం అది. The God of this age has blinded the minds of unbelievers so that they cannot see the light of the gospel of the glory of Christ, who is the image of God. ఏం చేశాడంటే వారు కన్నులను మూసివేశాడంట. దేవుని యొక్క వెలుగుని చూడకుండా అన్యుల కన్నులను చీకటిమయంగా చేశాడు అని వాక్యం. సో దేర్ ఆర్ 2 కింగ్డమ్స్ నాన్న, 2 రాజ్యములు ఉన్నాయి. ఈరోజు మనం ఎవరి పక్షమున ఉందాము అని నిర్ణయించుకుందామా లేదా? మీరు ఎవరి పక్షమున, మీరు ఎవరి కింద, ఎవరి అధికారము కింద ఉండాలి, సేవ చేయాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. దేవుడా లేకపోతే అపవాదినా? దేవుడు అన్నవారు చేతులు ఎత్తండి. అయితే ఈ రోజు నుండి వారికి ఏమాత్రము మీరు చోటు ఇవ్వకండి. దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను దయచేసి వాడి చేతిలో పెట్టకండి. మీరు ప్రార్థిస్తే వాడు ఖచ్చితంగా పారిపోవలసిందే, వాడు ఓడిపోవలసిందే, వాడు మీ ముందు అందుకని దేవుడు అంటాడు, సబ్మిట్, రెసిస్ట్ ద డెవిల్, సబ్మిట్ టు మీ, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ షాల్ ఫ్లీ ఫ్రమ్ యూ. ఏమంటున్నాడు? లోబడ అంటున్నాడు. లోబడితే అపవాది ఏం చేస్తాడంట? మన యుద్ధ నుండి. So I want each one of us to come under the authority of God today. దేవుని అధికారము కింద మనమందరము వచ్చును గాక. ఒక ఉదాహరణ నేను మీకు ఇస్తాను. ఎంతమంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి? చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరు వాడుతున్న ఫోన్కి వైరస్ వచ్చిందనుకో, అది కరెక్ట్గా పనిచేయగలుగుతుందా లేదా? ఎంత విలువైన ఫోన్ అయినా, ఒక స్మార్ట్ ఫోన్, ఒక యంత్రమైనా, అందులో చేరరానిది చేరితే అది సంపూర్ణంగా పని చేయగలుగుతుందా లేదా? అదే ప్రాబ్లం మనతో ఈరోజు. పరిశుద్ధాత్మ దేవునికి చోటివ్వక ఈ లోకములో ఉన్న ప్రతి చెత్తదానికి మనం అనుమతిస్తున్నాం. అందుకని దేవుడు అన్నాడు, నీ శరీరము దేవుని ఆలయము, ఈ శరీరముని నేను పాడు చేసిన వాడిని నిశ్చయముగా పాడు చేసేదను. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. అందుకని ప్రియ సంఘమా, మీరు ఎవరి అధికారము కింద లోబడతారో, దేవుణ్ణి ఏలనిస్తారో లేకపోతే అపవాది అధికారము కింద ఉండి ఆయనని ఏలనిచ్చి మీ బ్రతుకుని పాడు చేయనిస్తారో, ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకుందాం. ఎవరు రాజ్యము కింద బ్రతుకుదామో, ఎలా బ్రతుకుదామని ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడు ఈ లోకముని సృష్టించినప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా? ఉన్నది. కానీ ఏం చేసాం మనం? పర్ఫెక్ట్గా ఉన్న దానిని గాయం అయ్యింది అనుకోండి, ఏం చేస్తాము? దాన్ని గోకుతూ ఉంటే ఏమవుతుంది? పెద్దగా అవుతుంది. కోతి కూడా అలాగే కదా, పాపం పుండిని ఏం చేస్తుంది? సో ఏమవుతుంది? ఆ చిన్న దానిని మనం ఏం చేస్తామంటే అక్కడికక్కడ అరికట్టకుండా, ఆ చిన్న పాపం ఏదైతే మనల్ని శోధిస్తుందో అది విడిచిపెట్టకుండా దానిని అనుమతించినందుకు ఈరోజు శరీరం అంతా ఒక వైరస్ లాగా ఈ పాపము పాకిపోయింది. అందుకనే దేవుని రాజ్యములో మనము నిలబడలేకపోతున్నాము, దేవుని అధికారానికి మనము లోబడలేకపోతున్నాం. చూద్దాం దేవుడు ఏమంటున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, హల్లెలూయా, ఏమిటంట? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఎక్కడ నుండి? ఏ అధికారములో నుండి? అంధకారం అనే అధికారములో నుండి తీసి వెలుగనే అధికారము కింద దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు అంటాడు, మీరు వెలుగు సంబంధులు, వెలుగు సంబంధి కలిగిన వారు చీకటి కలిగిన వారితో ఏమీ పొత్తు. ఈరోజు చూడండి మన బ్రతుకులు, మన సహవాసం అంతా ఎవరితో? ఎవరి కనులైతే అపవాది చీకటి మయముగా చేశాడో వారితోనే మన పొత్తు, వారితోనే మన సహవాసము, మన స్నేహము అంతా చెడిపోయిన వారి మధ్యలోనే. అర్థం కావటం లేదు మీకు.
ఆ ప్రభావము ఎంత భయంకరంగా ఉంటుందో మన బ్రతుకుల మీద. అందుకనే పులిసిపోయినది కాస్తంత పిండిలో వేస్తే పిండంతయు. బ్రదర్, నేను వాళ్ళతో తిరుగుతాను, వాళ్ళతో కలిసి వెళ్తాను, వాళ్ళు మందు తాగినా కూడా నేను తాగను బ్రదర్. అబ్బాబ్బాబ్బా, కానీ ప్రోత్సహించినందుకు దేవుడు నిన్ను దీవించునుగాక. నీ బుద్ధి ఏమైందిరా? వాళ్ళకి చెప్పొచ్చు కదరా. అది తప్పు, తప్పు. అది చెడు సాంగత్యము మంచి నడవడిని కూడా చెడిపేస్తుంది. పాడు చేయటం కాదు, చెడిపేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప! అందరం కలిసి చదువుదాం ఈ వాక్యము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసెను. హల్లెలూయా. రాజ్య నివాసులు అంటే ఆయన రాజ్యములో మనల్ని నివాసులుగా చేర్చుకున్నాడు. ఇప్పుడు ఎవరి అధికారం కింద ఉండాలి? ఒక అద్దెలు ఎంతమందికి ఉన్నాయండి? యజమానుడు కొన్ని రూల్స్ పెడతాడా పెట్టడా? యజమానుడు రూల్స్ పాటించకపోతే ఏమవుతుంది? ఉన్నది ఊడుతుంది. ఏమిటి? ఉన్నదే ఊడిపోతుంది. అదే దేవుడు అంటున్నాడు, నాయనా, నా అధికారానికి లోబడి నేను నివాస స్థలము నీ కోసము కట్టి ఉన్నాను, అందులో నివసించడానికి నువ్వు ఇష్టపడితే ఏది కూడా, ఎలాంటి అపాయము కూడా, ఏ తెగులు కూడా నిన్ను సమీపించదు అంటున్నాడు. హల్లెలూయా. కానీ మనం ఇష్టపడమే. ఎంతసేపు పనికి మాలిన వారితోనే సాంగత్యము. మొదటి కీర్తన ఏమన్నది బైబిల్లో? అయినను మనము మానము కదా, వారితోనే స్నేహము. ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతుంది, ఎప్పుడు చూసినా బైబిల్ అంటాడు, ఎప్పుడు చూసినా దేవుడు అంటాడు. అది ఇంకేమనాలి రా బాబు? ఇంకేమనాలి? ఈ లోకములో మనం వేరు చేయబడ్డాము, ప్రత్యేకపరచుకున్నాడు దేవుడు. తన రక్తముతో మనల్ని కొని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుకున్న తర్వాత ఆయన అధికారం కింద బ్రతకటానికి ఇష్టపడకపోతే భయంకరమైన ప్రమాదము రాబోచున్నది అంటున్నాడు దేవుడు. రైట్? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మన ప్రైమరీ ఇంపార్టెన్స్. ఈ లోకములో ఏదైనా ప్రాముఖ్యమైనది ఉందంటే ఆయన రాజ్యములో బ్రతకటమే. ఒకసారి చూద్దామన్న మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము నుండి 46వ వచనం చదువుదాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను ఇప్పుడు ఒక మాట అడుగుతానయ్యా. ఈ వాక్యము, మీరు ఒక పొలముని చూశారు, దానిని పరిశీలించారు, అక్కడ ఏదో వజ్రాలు కనిపించినాయి, తవ్వారు, అరే ఇందులో ఏదో గొప్ప నిధి ఉన్నది అని తెలుసుకున్న తర్వాత దాన్ని కొంటారా, విడిచిపెడతారా? మన దగ్గర ఉన్నదంతా ఏం చేస్తాము? అమ్మేసైనా అంత విలువైన రాజ్యము దేవుడు మనకు అప్పగించాడయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ రాజ్యములో మనము ఉండటానికి, ఆ పొలములో మనము పనిచేయట, ఆ పొలములో అంతా ఏమున్నదంట? ఏమున్నాయంట? దాచబడిన నిధి. హల్లెలూయా. అందుకనే మీరు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మీరు ఆయన పొలంలో పనిచేయండి రా బాబు. ఆయన అధికారానికి లోబడండి. మీరు దున్నుతుని కొద్దీ ఏదో ఒకటి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. Jesus said the kingdom is like a man who finds a treasure in a field and sells everything to buy it. ఒక్కసారి ఊహించుకోండి నాన్న, ఇలాంటి ఒక డైమండ్ ఫీల్డ్ మనకి దొరికింది, ఒక వజ్రాలు పొలము మనకి దొరికింది. మనం అన్నీ అమ్మి అది కొనుక్కోమా? కొంటామా లేదా? హల్లెలూయా. That is what the Bible is saying. Would you not buy it? If you know how valuable it is, then what you have, would you not buy it? ఎవరు తిరస్కరిస్తారు దానిని? విలువైన దానిని ఎవరు తిరస్కరిస్తారు? మూర్ఖులు. మీరు విలువైన వారా కాదా? అపవాదికి మనం ఎలా కనిపిస్తున్నామంట? ఒక అద్భుతం అంట, లైక్ అ మార్వెల్. దట్స్ వాట్ లివింగ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్ షుడ్ ఫీల్ లైక్. జాయ్ఫుల్లీ గివింగ్ ఆల్ బికాస్ ఇట్స్ వర్త్ మోర్ దాన్ ఎనీథింగ్. దేవుని రాజ్యములో ఉండటానికి నాకు కలిగి ఉన్నదంతా ఇచ్చైనా ఆయన రాజ్యములోనే, ఆయన అధికారము కిందనే నేను బ్రతుకుతాను అన్నట్టుగా మనం ఉండాలి. అంత విలువైనది దేవుని
రాజ్యం. ఏమంటున్నాడు? ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. చదవండి సిస్టర్. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. రెడీగా ఉన్నారా? సంతోషించటానికైనా ఏడవటానికైనా మీరే డిసైడ్. ఎంతమంది సంతోషంగా బ్రతకాలనుకుంటున్నారు, ఎంతమంది ఏడ్చి బ్రతకాలనుకుంటున్నారు, ఇప్పుడే నిర్ణయించుకోండి. అమ్మా, మనము పొందుకున్నది ఏమిటో మనం అర్థం చేసుకోగలిగితే ఈ రాజ్యముల నుండి మనం బయటికి వెళ్ళము. ఆయన అధికారము కింద మనం బ్రతకటానికి అంగీకరిస్తాము. ఆయన చెప్పిన దానికి మనం ఏంటి, ఇప్పుడు అద్దె ఇంట్లో బ్రతుకుతున్నాము. ఒకరోజు ఆయన చేతులతో కట్టిన ఇండ్లల్లో మనము బ్రతుకుతున్నాం. ఎంత అద్భుతమైన వాక్యం. ఐ గో టు మై ఫాదర్ అండ్ ఐ విల్ ప్రిపేర్ మ్యాన్షన్స్. ఒకసారి అడగండి, ఈజ్ గాడ్స్ కింగ్డమ్ మై హైయెస్ట్ ప్రయారిటీ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. ఇఫ్ గాడ్స్ కింగ్డమ్ ఈజ్ యువర్ హైయెస్ట్ ప్రయారిటీ, దెన్ యూ షుడ్ ట్రై టు లివ్ ఓన్లీ ఫర్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యము కొరకే బ్రతకాలని ఆశ కలిగి ఉండాలి. అపవాది రాజ్యములో అంత మోసము, దగ, హత్య, కుట్రలు, ప్రతీకారాలు, మోసాలు తప్ప ఏవీ లేవు. వాడు ఇచ్చినట్టుగా ఇచ్చి, మత్తయి సువార్త 13:44 ఒకసారి వెళ్ళండి ప్లీజ్. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఇప్పుడు దేవుని రాజ్యము మనము పొందుకున్నామా లేదా? పొందుకున్నామా లేదా? ఏమిటా రాజ్యము? వాట్ ఈస్ దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్? యోహాను సువార్త 17:14-18 వరకు చదువుదాం. దేవుని రాజ్యములో ఏముంటాయో తెలుసమ్మా? ప్రేమ, నీతి, సమాధానము, ఇంకా అయ్యే మనిషికి కావాల్సింది కూడా అవే. చదువుదాం నాన్న. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని కాదు. ఏమన్నాడు? యేసు లోక సంబంధి కాడు, మీరును లోక సంబంధి. మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. ఇప్పుడు అర్థమైందా మీ ప్రాబ్లం ఏమిటో? ఎన్ని ఇబ్బందులు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా తిరస్కరణ, ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా నిందలు, ఎక్కడికి వెళ్ళినా కష్టము. ఎప్పుడైతే నువ్వు క్రైస్తవురాలు అని క్రైస్తవుడి చెప్తావో ఈ లోకము నీ మీద తిరుగుబాటుతనము చేస్తుంది. ఇట్ వాంట్స్ టు అపోజ్ గాడ్స్ కింగ్డమ్ ఇన్ యూ. ఎప్పుడైతే వారి ప్రకారము నువ్వు జీవించటానికి, ఆ దేవుని విడిచి ఈ రాజ్యములో నువ్వు రావటానికి అంగీకరిస్తే నీకు ఏ ఉద్యోగం కావాలి, నీకు ఏది కావాలి అన్నీ నేను ఇస్తాను అంటున్నాడు అపవాది. కానీ మనం ఏం చేయాలి? నువ్వు ఇచ్చేది ఏమిటయ్యా? ఈ భూమి అంతయు, బంగారం అంతయు, వెండంతయు, 1000 కొండల మీద ఉన్న పశువులంతయు ఆయనవే. నువ్వు ఇచ్చేది బోడి నాకేమిటి అని చెప్పండి. అంతేగాని వాడు ఆశ చూపిస్తే మాత్రము మనం విలువలను తాకట్టి పెట్టి వెళ్ళిపోకండి దయచేసి. చాలాసార్లు నాకు బాధ ఏమిటో తెలుసా? క్రైస్తవులుగా మనం అన్యులతో కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతాము చూడు, అక్కడ నాకు బాధ కలుగుతుంది. ఎప్పుడైతే మన విలువలని మనం తాకట్టి పెట్టేసి క్రైస్తవురాలుగా క్రైస్తవుడుగా మనం ఏ విధంగా జీవించాలో దాని ప్రకారం జీవించకుండా వారికి అనుకూలంగా ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో అయిపోయి ఆయన రాజ్యములో మనం పడిపోయినట్టే. యేసుక్రీస్తు ప్రభువుని శోధించలేదా అపవాది? నాకు నమస్కరించు, ఈ భూమిలో ఉన్న రాజ్యములన్నీ నేను ఏ రాజ్యము నుండి వచ్చానండి? సినిమా రాజ్యము నుండి వచ్చాను. ఇప్పుడు ఏ రాజ్యములో ఉన్నాను? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఈ రాజ్యములో ఉంటుండగానే కష్టాలు వచ్చినాయమ్మా, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. కానీ వాటన్నిటికీ మించి దేవుని కృప నాకు తోడుగా నిలిచింది. హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును.
ఎదురు దెబ్బలు పడుతూనే ఉంటాయి క్రైస్తవురాలుగా, క్రైస్తవుడుగా. ఈ రాజ్యములో మనము బ్రతుకుతున్నంత కాలము, దేవుని రాజ్యము పక్షమున మనము నిలబడినంత కాలము మనకి వ్యతిరేకత తప్పదు. మీరు సిద్ధపడండి. అందుకని దేవుడు అంటాడు, మీ సంపూర్ణమైన కవచము మీరు ధరించుకోండి. మనము పోరాడుచున్నది శరీరులతో కాదు, రక్తమాంసములతో కాదు, ఆకాశ మండలములో ఉన్న దుష్ట సమూహములతో, దురాత్మలతో, ప్రధానులతో, అది లోకనాథ కార్లతో మనము పోరాడుచున్నామండి. వీఆర్ ఫైటింగ్ అ వెరీ బిగ్ బ్యాటిల్ నాన్న. ఈ రెండు రాజ్యాల మధ్యలో నాకు తెలుసు చాలా కష్టము దేవుని రాజ్యములో నిలబడటం. కాస్త ఓపిక పట్టండి. త్వరలోనే దేవుని రాజ్యము ఈ భూమి మీద మరలా స్థాపించబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. 15వ వచనము, యోహాను నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఎంత గొప్ప దేవుడండి. లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని. ఎవరు ప్రార్థిస్తున్నారు? నీ కొరకు, నా కొరకు. ఈరోజు నిజంగా కనీసం ఇంత ఆత్మీయతను మనం కలిగి ఉన్నామంటే అది ఈ ప్రార్థన వలనే. ఏ దేవుడండి మన కోసం ఇలా ప్రార్థన చేస్తాడు? ఏ దేవుడండి మధ్యవర్తిగా నిలబడి, దేవునికిని మానవునికి మధ్యవర్తిగా నిలబడి మన పక్షమున విజ్ఞాపనను చేసేవాడు ఎవరున్నారు? క్రీస్తు తప్ప. ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. చదవండి సిస్టర్ నెక్స్ట్. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. హల్లెలూయా. సో దేవుని రాజ్యములో మనం నిలబడాలంటే మనకు కావాల్సింది ఏమిటి? దేవుని వాక్యము. మీరు బైబిల్ చదవలేనంత వరకు దేవుని రాజ్యములో నిలబడటము అసాధ్యము. మీరు ప్రార్థించలేనంత వరకు దేవుని రాజ్యములో ఆయన అధికారము కింద నిలబడటము అసాధ్యము. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.